హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేస్తాం కదండి, వాటికి కొన్నిటికి ఆల్రెడీ హ్యాంగింగ్స్ మగ్గం మీదే చేసి ఇచ్చినవి ఉంటాయండి. ఇలాగా వీటిని ఎలా స్టిచ్ చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి మీకు. ఇది వచ్చేసి చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చండి. పెద్ద కష్టమేమీ కాదు, కానీ సింగిల్ పాదం అనేది కంపల్సరీ ఉండాలండి. ఫస్ట్ మనం 4 వస్తాయండి ఇవి మగ్గం వర్క్కి హ్యాంగింగ్స్ అనేవి, అంటే 2 సైడ్స్కి. అవి మనం దగ్గరకంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1 ఇంచ్ దగ్గర ఖర్చు ఉంచుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలండి. కట్ చేసేసుకున్నాక మనం తాడు అనేది రెడీ చేసుకుని ఉంచుకోవాలండి. ఆల్రెడీ మనం క్రాస్ పీసులతో తాడు రెడీ చేస్తాం కదండి, అలా మనం తాడు అనేది రెడీ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే సింగిల్ పాదం ఉండాలండి, కంపల్సరీ సింగిల్ పాదం ఉంటేనే దగ్గరకంటే హ్యాంగింగ్స్ వస్తాయండి, లేకపోతే అస్సలు రాదు. ఈ హ్యాంగింగ్స్కి ఏంటంటే సింగిల్ పాదంతో వెయ్యాలి. ఇవి నేను ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకుని తర్వాత మనం రెడీ చేసుకున్న తాడు ఉంటుంది కదండి, దాన్ని కూడా మధ్యలో పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టి దగ్గరకంట స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. కొంచెం గ్యాప్ అనేది వదిలేయాలండి, ఎందుకంటే మనం తాడు లాక్కున్నప్పుడు బాగా రావడానికి. మిగతాదంతా చుట్టూ దగ్గర అంటే వేసేసుకుంటూ ఉండాలి. తర్వాత ఏంటంటే మనం ఎక్కడైతే తాడు పెట్టామో అక్కడ రఫ్ స్టిచ్ అనేది కూడా వేయాలండి, ఎందుకంటే ఒక సింగిల్ స్టిచ్ వేసామంటే తాడు ఊడిపోతుంది. రఫ్తో ఒక 2-3 స్టిచ్చెస్ వేసాము అంటే కరెక్ట్గా ఉంటుందండి. ఇలా 2 హ్యాంగింగ్స్ మనం రెడీ చేసుకోవాలి. ఇలా సెంటర్కి పెట్టుకుని ఇలా పైన కూడా దగ్గరకంటే వచ్చేలాగా 2 ఈక్వల్గా కూడా వచ్చేలా పెట్టుకోవాలండి. ఒకదాని మీద ఒకటి పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తాడు దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే మనం రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. అలా రఫ్ స్టిచ్ వేసుకున్నామంటే తాడు ఊడిపోకుండా ఉంటుంది, చాలా స్టిఫ్గా ఉంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కదండి, దీన్ని కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ దగ్గర ఉంచేసి మిగతా క్లాత్ అంతా కట్ చేసేస్తున్నానండి నేను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాక మనం తాడు ఏదైతే వేసామో ఆ తాడు పట్టుకుని లాగితే తిరగేస్తే ఇలా హ్యాంగింగ్ అనేది తిరిగిపోతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా ఎంత నీట్గా తిరిగిందో. ఈ కొంచెం మాత్రం గ్యాప్ ఉంచుకోవాలండి, ఎందుకంటే ఈ హ్యాంగింగ్ లోపల మనం కొంచెం క్లాత్ అనేది పెట్టి అప్పుడు హ్యాంగింగ్స్ చుట్టూ హ్యాండ్ హెమ్మింగ్ వేయించాలండి. ఇలా చుట్టూ హ్యాండ్తో హెమ్మింగ్ అనేది వేసేసుకోవాలి. నేను ఇలా రెడీ చేసేసి హెల్పర్కి ఇచ్చేస్తానండి. హెల్పర్ ఏంటంటే అందులో క్లాత్ పెట్టేసి చుట్టూ హెమ్మింగ్ అనేది వేసేస్తారు. ఇలా చాలా ఈజీగా తిరిగిపోతుందండి. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా నేను కట్ చేసేస్తున్నాను, ఒక 1/2 ఇంచే ఉంచుతున్నాను. అప్పుడు హెల్పర్ ఏంటంటే ఇందులో క్లాత్ అనేది పెట్టేసి మనకి చుట్టూ హ్యాండ్తో హెమ్మింగ్ వేసేస్తారండి. ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా క్లాత్ అంతా లోపలికి పెట్టేసుకుని హ్యాండ్తో హెమ్మింగ్ అనేది వేసేసుకోవాలి. మనకి రెడీ అయ్యాక ఇలా ఉంటాయండి. చూసారా చాలా సింపుల్గా ఉంది కదండి, మొత్తం లోడింగ్లోకి వెళ్ళిపోతుంది. చాలా ఈజీగా కూడా ఉంటుంది, చాలా నీట్గా కూడా ఉంటుందండి. చాలా సింపుల్, కష్టమేమీ కాదు. కాకపోతే సింగిల్ పాదం కంపల్సరీ ఉండాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.